నల్గొండ బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి నిరాకరణ చట్టవిరుద్ధమన్నారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి. ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తామంటే కూడా రేవంత్ ప్రభుత్వం భయపడుతుందని దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చేస్తామని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసినటువంటి విషయంలో రైతు భరోసా కావచ్చును, రైతు రుణమాఫీ కావచ్చును, రైతులు పండించినటువంటి పంటకు బోనస్ చెల్లించేటువంటి విషయంలో కావచ్చును, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విఫలమైనటువంటిది ప్రభుత్వం. మరి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. అదే క్రమంలో మన తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల నియోజకవర్గంలో గౌరమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఆ తదనంతరం నల్లగొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రైతుల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి మా పార్టీ ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. దానికి అనుగుణంగానే మేము గౌరవ జిల్లా ఎస్పీ గారిని మా జిల్లా అధ్యక్షులతో పాటు నేను మాజీ శాసనసభ్యులు కలిసి వారిని పర్మిషన్ విషయంలో వారి దృష్టిలో పెట్టినాం. వారు మాకు పర్వాలేదు, రైతుల తరఫున పోరాటం చేసేటువంటి హక్కును మేము ఎవరం కాదనలేదు, రైట్ టు ప్రొటెస్ట్ అనేటువంటిది ఉన్నది, చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఇతరులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి వాళ్ళు మాకు ఓరల్గా వారు చెప్పినారు పర్సనల్గా. సరే, దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి నల్లగొండ జిల్లా శాఖ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ముందుకు పోతున్నటువంటి క్రమంలో ప్రభుత్వ అధినేతల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మూలంగానే అని చెప్పి మేము భావిస్తున్నాం. పర్మిషన్ను అనుమతిని నిరాకరించినట్టుగా మాకు సమాచారం తెలిసింది. ఇది తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ మీ వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు ఇదే చర్యలు కొనసాగిస్తే రైతులు చైతన్యవంతులే, తగిన మూల్యం ఈ ప్రభుత్వం ఈ పోలీసులు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.